హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ డొమైన్స్ గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఈరోజు మనం రీటైల్ అండ్ లాజిస్టిక్స్ అండ్ అగ్రికల్చర్ డొమైన్స్ గురించి డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. సో, ఫస్ట్ మనం ఏంటి రీటైల్. రీటైల్ డొమైన్‌లో వచ్చేసి మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, అలాగే స్మార్ట్ పేమెంట్స్, స్మార్ట్ వెండింగ్ మెషిన్స్. సో, ఇప్పుడు మనం వీటి గురించి ఈ అప్లికేషన్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్. సో, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది డేటాని కలెక్ట్ చేసి ప్రాసెసింగ్ చేస్తుంది. లైక్ డేటాని స్టోర్ చేసి ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్‌ని, బిజినెస్‌ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో, డేటాని కలెక్ట్ చేసి రిమోట్ మానిటరింగ్ చేయడం అనేది చేసి ప్రొడక్ట్ యొక్క మెయింటెనెన్స్‌ని ఆప్టిమైజ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యొక్క వర్క్. సో, ఇక్కడ చూడండి, ద ఇన్వెంటరీ ఇన్ ఏ స్టోర్ ఆర్ వేర్ హౌసెస్ కెన్ బి మేనేజ్డ్ బై IoT. Using IoT, the products or items in the store can be attached with RFID tags. సో, ఈచ్ ఐటెంకి కూడా ఒక RFID ట్యాగ్ అనేది ఉంటుంది. సో, ఆ ట్యాగ్ ద్వారా, ఆ ఐడి ద్వారా ప్రాసెస్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి, బై యూజింగ్ ది RFID ట్యాగ్స్, ద RFID రీడర్ ఆర్ సాఫ్ట్వేర్ కెన్ ఆటోమేటికల్లీ షో ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ది స్టోర్ ఆర్ వేర్ హౌసెస్. If a product goes out of stock, a notification can be sent to the store owner automatically. సో, ఈ రకంగా ఏదైనా ప్రోడక్ట్ అనేది ఏదైనా మిస్ అయిందనుకోండి, సో అప్పుడు ఆటోమేటిక్గా ఓనర్కి లైక్ మెసేజ్ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క వర్క్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి స్మార్ట్ పేమెంట్స్. సో స్మార్ట్ పేమెంట్స్ అంటే అందరికీ తెలుసు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. సో, ఇవన్నీ కూడా స్మార్ట్ పేమెంట్స్. సో, పేమెంట్స్ అనేవి లైక్ NFC, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. సో, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ అయ్యి అదర్ డివైజెస్తో కనెక్ట్ అయ్యి పేమెంట్స్ జరపడానికి యూజ్ అవుతాయి. సో, ఈ రకంగా మనకి స్మార్ట్ పేమెంట్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి, నౌ-ఏ-డేస్ న్యూ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్ లైక్ QR కోడ్స్, NFC, contactless technologies, etc. These technologies enables smart payments. అంటే ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ద్వారా ఈ టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో స్టోర్ అవుతాయి. సో, ఆ రకంగా మనకి డీటెయిల్స్ అన్నీ దాంట్లో స్టోర్ అయ్యి అదర్ డివైజెస్తో, వేరే డివైజెస్తో కనెక్ట్ అయ్యి పేమెంట్స్ జరపడానికి యూజ్ అవుతాయి. సో, ఇది వచ్చేసి స్మార్ట్ పేమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ వెండింగ్ మెషిన్స్. సో, స్మార్ట్ వెండింగ్ మెషిన్స్ అంటే ఏంటి అంటే, ఈ స్మార్ట్ వెండింగ్ మెషిన్స్ అనేవి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి డేటాని క్లౌడ్లో స్టోర్ చేసి మానిటరింగ్ చేయడము, అలాగే కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ స్మార్ట్ వెండింగ్ మెషిన్స్ కంటైన్స్ సెవెరల్ ఐటమ్స్. ఏ కన్జ్యూమర్ కెన్ ఇన్సర్ట్ మనీ అండ్ గెట్ ది ఐటమ్ దే వాంట్ యాజ్ షోన్ ఇన్ ది ఇమేజ్ బిలో. Several sensors can be attached to these vending machines such that whenever an item quantity is less, the owner of that machine will be automatically notified, so that the owner can be arrangements to get that item beforehand. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, స్మార్ట్ వెండింగ్ మెషిన్కి ఒక ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు ఒక స్మార్ట్ వెండింగ్ మెషిన్ ఉంది అనుకోండి. సో, మీరు స్క్రీన్ పైన టచ్ చేసిన ఐటమ్ని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్నారు. సో, అలా మీరు ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో, మీరు ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆ మెషిన్ అనేది పేమెంట్ ప్రాసెస్ని అడుగుతుంది. లైక్ క్యాషా ఆర్ కార్డా, మొబైల్ పేమెంటా, స్కానింగ్ QRా అని చెప్పి, డెబిట్ కార్డా అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో, వన్స్ పేమెంట్ చేసుకున్నాక మీరు పర్చేస్ చేయాలి అనుకున్న ఐటమ్ అనేది మెషిన్ నుంచి డిస్పాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇది వచ్చేసి మనకి స్మార్ట్ వెండింగ్ మెషిన్ వర్క్. సో, దీంట్లో కూడా కొన్ని సెన్సార్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ సెన్సార్స్ ద్వారా మనకి ఆటోమేటిక్గా మనం పర్చేస్ చేయాలి అనుకున్న ఐటమ్ అనేది డిస్పాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇది వచ్చేసి స్మార్ట్ వెండింగ్ మెషిన్స్కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఏంటి, మన నెక్స్ట్ డొమైన్ వచ్చేసి లాజిస్టిక్స్. సో, లాజిస్టిక్ డొమైన్స్లో కూడా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి, లాజిస్టిక్లో ఇంకా ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి అంటే రూట్ జనరేషన్ అండ్ షెడ్యూలింగ్, అలాగే
ఫ్లీట్ ట్రాకింగ్, షిప్మెంట్ మానిటరింగ్, రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్. సో ఇవన్నీ కూడా ఏంటి డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్ లాజిస్టిక్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఏంటి మనది ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి రూట్ జనరేషన్ అండ్ షెడ్యూలింగ్. సో రూట్ జనరేషన్ అండ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి స్టేక్ హోల్డర్స్కి న్యూ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అండ్ అలాగే రూట్ని ఆర్గనైజ్ చేసి కరెక్ట్ టైంకి గూడ్స్ అనేవి డెలివరీ అవుతున్నాయా లేదా అని చెప్పి ఈ రూట్ జనరేటింగ్ అండ్ షెడ్యూలింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది చూసుకుంటుంది. సో రూట్ షెడ్యూలింగ్ దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ టు ఎన్ష్యూర్ టైమ్లీ డెలివరీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఇదంతా కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన బేస్ అయ్యి ఉంటుంది. లైక్ డెలివరీ టైమ్, డిస్టెన్స్, ట్రాఫిక్ కండిషన్ అండ్ డెలివరీ అండ్ డ్రైవర్ అవైలబిలిటీ. సో ఇవన్నీ ఇలాంటి ఫ్యాక్టర్స్ పైన బేస్ అయ్యి మనకి ఈ ప్రాసెస్ అనేది జరగడం అనేది జరుగుతుంది, గూడ్స్ డెలివరీ అవ్వడం అనేది. సో ఇక్కడ చూడండి, while delivering packages to various locations, different sensors can be fixed in those routes and they can be monitored remotely through an application. By looking at the data sent by the sensors, the delivery company can automatically know which routes are less congested and schedule the delivery of packages in such routes అని చెప్తున్నాం. అంటే మన గూడ్స్ సర్వీసెస్ అనేవి లైక్ ప్రాపర్గా డెలివరీ అవుతున్నాయా లేదా అని చెప్పి ఈ రూట్ జనరేషన్ అండ్ షెడ్యూలింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ని, ప్లానింగ్ని ఇదంతా కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి రూట్ జనరేషన్ అండ్ షెడ్యూలింగ్ యొక్క వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లీట్ ట్రాకింగ్. సో ఫ్లీట్ ట్రాకింగ్ అంటే ఏంటి అంటే జీపీఎస్ అనేది వెహికల్స్ యొక్క లొకేషన్ని రియల్ టైంలో ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే ఫ్లీట్ ట్రాకింగ్ అంటే. సో ఇది ఐఓటీ పైన బేస్ అయ్యి ఇంటర్నెట్ ద్వారా మన వెహికల్ని ట్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఐఓటీ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఇది వెహికల్ని ట్రాక్ చేయడమే కాకుండా డిఫరెంట్ అలర్ట్ మెసేజెస్ని లైక్ ఎస్ఎంఎస్ రూపంలో ఆర్ ఎంఎంఎస్ రూపంలో అలర్ట్ మెసేజ్ని యూజర్స్కి, డ్రైవర్స్కి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, a delivery company will have several delivery personnel working with them. Different people will use different vehicles for delivering the packages. Sensors can be fixed to those vehicles and their location can be tracked to know how long will it take to deliver the packages. సో ఏమైనా ప్యాకేజెస్ డెలివరీ అవుతున్నాయి అని అంటే ఎక్కడుంది అని ట్రాక్ చేయడానికి మనం ఆ వెహికల్ని ట్రాక్ చేయడానికి కొన్ని లైక్ ఆ సెన్సార్ జీపీఎస్ అనేది మనం పెడితే చాలు, మన మొబైల్లోనే మన వెహికల్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఇంకా ఎంత టైంలో రీచ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్లీట్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి షిప్మెంట్ మానిటరింగ్. షిప్మెంట్ మానిటరింగ్ అంటే ఏంటి అంటే షిప్ మానిటరింగ్ మీన్స్ ఇక్కడ షిప్మెంట్ మానిటరింగ్ అనేది సెన్సర్స్ని కలిగి ఉంటుంది. ఇది కంటైనర్ యొక్క కండిషన్ని, టెంపరేచర్ని, హ్యూమిడిటీని ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది యూజర్కి. సో మరి కంటైనర్ అంటే ఏంటి అని అంటే కంటైనర్లో ఏదైనా ఉండొచ్చు, లైక్ ఫుడ్ ఐటమ్స్, అలా వేస్టేజ్ ఫుడ్ ఆర్ స్పాయిల్ అయిన ఫుడ్ ఉంటే ఈ సిస్టమ్ అనేది అంటే కంటైనర్లో ఉన్న వేస్టేజ్ ఫుడ్ని ఐడెంటిఫై చేసి లైక్ దాని యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీని చెక్ చేసి యూజర్కి అలర్ట్ మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి షిప్మెంట్ మానిటరింగ్. సో కంటైనర్లో ఉన్న ఐటెం యొక్క కండిషన్ స్టేట్ని చెప్తుంది అని చెప్పొచ్చు. అది షిప్మెంట్ మానిటరింగ్ యొక్క వర్క్. సో ఇక్కడ చూడండి, ద ప్యాకేజెస్ కెన్ బి ఫిక్స్డ్ విత్ RFID ట్యాగ్స్ ఆర్ అదర్ form of remote tracking sensors to send data periodically to a server via internet. The delivery company can use the data to track where the packages is and update the user about the remaining time what will be needed to deliver the packages అని చెప్తున్నా. సో ఇది వచ్చేసి మనకి షిప్మెంట్ మానిటరింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్. రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటి అంటే ఐఓటీ డివైస్ అనేది డేటాని కలెక్ట్ చేసి వేరియస్ వెహికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ వెహికల్ యొక్క స్పీడ్ ఎలా ఉంది, అలాగే వేరియస్ వెహికల్స్ యొక్క స్టేటస్ని డ్రైవర్కి ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఈ రకంగా రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ మానిటరింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ వెహికల్ రెంటల్ కంపెనీ కెన్ ఫిక్స్ సెన్సర్స్ ఇన్ టు ది vehicles before giving them for rent to the customers. The company can check the data sent by the sensors to know the current location of the vehicle and easily track them అని చెప్తున్నా. అంటే కరెంట్ లొకేషన్ వెహికల్ యొక్క సెన్సర్స్ ద్వారా వెహికల్ స్పీడ్ని అలాగే వెహికల్ యొక్క కరెంట్ లొకేషన్ని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ మానిటరింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ఏంటి, అగ్రికల్చర్ డొమైన్. సో అగ్రికల్చర్ డొమైన్లో కూడా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ స్మార్ట్ ఇరిగేషన్, గ్రీన్ హౌస్ కంట్రోల్ అని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ 2 అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ ఇరిగేషన్. సో స్మార్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి అని అంటే, ఈ స్మార్ట్ ఇరిగేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మట్టిలో ఉన్న మాయిశ్చర్ ఆర్ వెట్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ జనరేషన్లో అగ్రికల్చర్లో కూడా చాలామంది ఈ స్మార్ట్ ఇరిగేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నారు. ఈజీగా సిస్టమే సెన్సర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి మాయిశ్చర్ లెవెల్స్ని యూజర్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇరిగేషన్ రిఫర్స్ టు ది watering of plants by using different sensors like temperature sensor, humidity sensor, soil moisture sensors, etc. Data can be collected about the soil and the environment and let the farmer know when to turn on the water sprinklers to provide water to the plants. These processes illustrated in the figure given below. సో ఇక్కడ చూడండి, ఫిగర్ ఉంది కదా, ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైక్ మాయిశ్చర్ లెవెల్స్ని, టెంపరేచర్ని అంతా అబ్జర్వ్ చేసి, ఒకవేళ మాయిశ్చర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటే డైరెక్ట్గా సెన్సర్స్ ద్వారా వాటర్ అనేవి లైక్ స్ప్రింకిల్ అవుతూ పడుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి అంటే ఫార్మర్కి ఈజీగా అర్థమవుతుంది, ఓకే నా పొలంలో మాయిశ్చర్ లెవెల్స్, టెంపరేచర్ ఎలా ఉంది అని చెప్పి. సో ఒకవేళ తక్కువగా ఉంటే లైక్ వాటర్ పట్టడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్మార్ట్ ఇరిగేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హౌస్ కంట్రోల్. సో గ్రీన్ హౌస్ కంట్రోల్ అంటే ఏంటి అంటే, ఈ గ్రీన్ హౌస్ కంట్రోల్ సిస్టమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లాంట్స్ మంచిగా గ్రోత్ అవుతున్నాయా లేదా అండ్ రెస్ట్ కండిషన్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్లాంట్స్ యొక్క రెస్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి గ్రీన్ హౌస్ కంట్రోల్ సిస్టమ్ గురించి. ఇక్కడ చూడండి, గ్రీన్ హౌస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ field that can be grown inside buildings or on the rooftops. It is a controlled environment in which several types of sensors are fixed to gather data about the soil, environment and other parameters. సో అన్ని రకాలుగా చెక్ చేసి ప్లాంట్స్ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంది అనేది చెప్తుంది. ఇక్కడ ఫిగర్ చూడండి, సో అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాము, ఫస్ట్ నుంచి ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ డొమైన్స్ గురించి చూసాం కదా. సో ఈరోజు రీటైల్, లాజిస్టిక్స్ అండ్ అగ్రికల్చర్ డొమైన్స్ గురించి చూసాం. సో రీటైల్లో మనకి 3 డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అలాగే స్మార్ట్ పేమెంట్స్, స్మార్ట్ వెండింగ్ మెషిన్స్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే లైక్ బిజినెస్ని మెయింటైన్ చేస్తుంది. మన ప్రోడక్ట్ యొక్క ఐటమ్స్కి, ఈచ్ ఐటమ్కి కూడా ట్యాగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ని, బిజినెస్ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది, డేటాని స్టోర్ చేసి. సో ఇది వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ పేమెంట్స్ అంటే తెలుసు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. సో ఇవన్నీ కూడా స్మార్ట్ పేమెంట్స్. సో ఎన్ఎఫ్సి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసి మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో స్టోర్ అవుతాయి. సో అప్పుడు మనం అదర్ డివైసెస్తో కనెక్ట్ అయ్యి పేమెంట్ జరపడానికి మనకి స్కోప్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి స్మార్ట్ పేమెంట్స్. నెక్స్ట్ స్మార్ట్ వెండింగ్ మెషిన్స్. సో స్మార్ట్ వెండింగ్ మెషిన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ఒక ఐటమ్ని పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ మీరు ఆ మెషిన్ పైన, స్క్రీన్ పైన టచ్ చేస్తే, లైక్ పర్చేస్ చేయాలి అనుకున్న ఐటమ్ని టచ్ చేస్తే మీకు అది అప్పుడు పేమెంట్ చేయమని అడుగుతుంది. లైక్ పేమెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారు, క్యాషా ఆర్ కార్డా, మొబైల్ పేమెంటా, స్కానింగ్ క్యూఆరా ఆర్ డెబిట్ కార్డా అని అడుగుతుంది. వన్స్ మీరు పేమెంట్ చేసుకున్నాక
మీరు పర్చేస్ చేయాలి అనుకున్న ఐటమ్ అనేది ఆ మెషిన్ నుంచి డిస్పాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి స్మార్ట్ వెండింగ్ మెషిన్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్ డొమైన్. సో లాజిస్టిక్ డొమైన్లో మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. రూట్ జనరేషన్ అండ్ షెడ్యూలింగ్, ఫ్లీట్ ట్రాకింగ్, షిప్మెంట్ మానిటరింగ్, రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్. సో ఫస్ట్ వచ్చేసి రూట్ జనరేషన్ అండ్ షెడ్యూలింగ్. సో ఇదేంటి అంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్, అలాగే రూట్ని ఆర్గనైజ్ చేసి కరెక్ట్ టైంకి గూడ్స్ అనేవి డెలివర్ అవుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ పైన అంటే డెలివరీ టైమ్, డిస్టెన్స్, ట్రాఫిక్ కండిషన్స్ అండ్ డ్రైవర్ అవైలబిలిటీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ పైన బేస్ అయి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లీట్ ట్రాకింగ్. సో ఇది అందరికీ తెలుసు, జీపీఎస్. సో అంటే జీపీఎస్ అనేది వెహికల్స్ యొక్క లొకేషన్ని రియల్ టైంలో ట్రాక్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ లైక్ ట్రాక్ చేయడమే కాకుండా, వెహికల్ని ట్రాక్ చేయడమే కాకుండా డిఫరెంట్ అలర్ట్ మెసేజెస్ని ఎస్ఎంఎస్ రూపంలో ఆర్ ఎంఎంఎస్ రూపంలో అలర్ట్ మెసేజెస్ని యూజర్కి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి షిప్మెంట్ మానిటరింగ్. సో షిప్మెంట్ మానిటరింగ్ అంటే ఏంటి అని అంటే కంటైనర్లో ఏదైనా లైక్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి ఉన్నా కూడా వేస్టేజ్ ఫుడ్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీని చెక్ చేసి ఎస్ఎంఎస్ రూపంలో అలర్ట్ మెసేజెస్ని యూజర్కి పంపించడం అనేది జరుగుతుంది. అంటే కంటైనర్లో ఉన్న ఐటమ్ యొక్క కండిషన్ స్టేట్ని చెప్తుంది అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి షిప్మెంట్ మానిటరింగ్. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్. సో రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటి అని అంటే ఇది వెహికల్ యొక్క స్పీడ్ని అలాగే వేరియస్ వెహికల్స్ యొక్క స్టేటస్ని యూజర్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది ట్రాక్ చేసి. సో ఇది రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, అగ్రికల్చర్ డొమైన్. సో అగ్రికల్చర్ డొమైన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే స్మార్ట్ ఇరిగేషన్ అలాగే గ్రీన్ హౌస్ కంట్రోల్. సో స్మార్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి అని అంటే మట్టిలో ఉన్న మాయిశ్చర్ ఆర్ వెట్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా సెన్సర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి అప్పుడు ఫార్మర్కి మెసేజ్ని పంపితే లైక్ ఫార్మర్కి అర్థమవుతుంది, ఓకే వాటర్ లెవెల్స్ అనేవి ఇలా ఉన్నాయి, నేను ఇంకా వాటర్ అనేవి పట్టాలి అని చెప్పి అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి వన్స్ డయాగ్రామ్. సో ఇది వచ్చేసి స్మార్ట్ ఇరిగేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ హౌస్ కంట్రోల్. సో గ్రీన్ హౌస్ కంట్రోల్ అనేది సిస్టమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రోత్ అవుతున్నాయా లేదా అండ్ ప్లాంట్స్ యొక్క రెస్ట్ కండిషన్ అనేది ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి గ్రీన్ హౌస్ కంట్రోల్. సో ఇక్కడ చూడండి మనకి అంటే సాయిల్ లెవెల్స్, ఎన్విరాన్మెంట్ లెవెల్స్ అంటే ఎన్విరాన్మెంట్ని అంతా కూడా అబ్జర్వ్ చేసి ప్లాంట్ గ్రోత్ అనేది ఎలా ఉంది అని చెప్పి మనకి యూజర్కి, ఫార్మర్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది గ్రీన్ హౌస్ కంట్రోల్. ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.